ఒకవైపు అమెరికా, మరోవైపు యూరప్ రష్యాకు వ్యతిరేకంగా నిలబడాలంటూ గతంలో ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడి తేవడం మనం చూశాం. దీనికి సమాధానంగానే ఇటీవల రష్యా అధ్యక్షుడి పుతిన్తో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ గారు ఒక బలమైన సందేశమిచ్చారు. పుతిన్తో మాట్లాడుతూ మోదీ గారు ముందుగా ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేశారు. మీరు ఒక నిజమైన స్నేహితుల్లా ఎప్పటికప్పుడు అన్ని విషయాలను నాతో పంచుకున్నారు. ఈ నమ్మకమే మన అతిపెద్ద బలం అని అన్నారు. ఆ తర్వాత ఆయన ఏమాత్రం సంకోచించకుండా పుతిన్ ముఖం మీదే స్పష్టంగా ప్రపంచ శ్రేయస్సు శాంతి మార్గంలోనే ఉంది, మనందరం కలిసి శాంతి కోసం ఒక దారిని వెతకాలి అని చెప్పారు. అప్పుడు యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రపంచ నాయకులతో నేను మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పాను అన్నారు. ఆ మాటేంటో తెలుసా? భారత్ న్యూట్రల్ नहीं, भारत का पक्ष है और वो पक्ष शांति का है. हम शांति के हर प्रयासों का समर्थन करते हैं और हम शांति के हर प्रयासों के साथ कंधे से कंधा मिलाकर के खड़े हैं. భారతదేశం న్యూట్రల్, తటస్థంగా లేదు. భారతదేశానికి ఒక పక్షం ఉంది. ఆ పక్షం శాంతి పక్షం. శాంతి కోసం జరిగే ప్రతి ప్రయత్నానికి మేం మద్దతిస్తాం. శాంతి కోసం పోరాడే ప్రతి ఒక్కరి భుజం భుజం కలిపి నిలబడతాం. ఒక్కసారి ఆలోచించండి. అమెరికాకు భయపడకుండా, రష్యాకు కొమ్ము కాయకుండా మా దారి శాంతిదారి అని ప్రపంచంలోని ఇద్దరు శక్తివంతమైన నాయకులలో ఒకరి ముందే చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? ఇది కదా అసలైన నాయకత్వం అంటే, ఇది కదా విశ్వగురు భారత్ అంటే. భారతదేశం యొక్క ఈ స్పష్టమైన వైఖరిపై మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. జై హింద్.